హలో 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 ఏమంటే ఇప్పుడు బార్ కౌన్సిల్ ఉంటుంది. ఆ బార్ కౌన్సిల్లో సగం మంది సిబిఎన్ అంటే ఇష్టపడేవాళ్ళు ఉంటారు, సగం మంది జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడేవాళ్ళు ఉంటారు. వీళ్ళు రేపొద్దున కోర్టులో కేసు వస్తే వీళ్ళు ఆయన తరఫున వాదిస్తారు, వీళ్ళు ఈయన తరఫున వాదిస్తారు, సిబిఎన్ తరఫున వాదిస్తారు, జగన్మోహన్ రెడ్డి తరఫున వాదిస్తారు. అప్పుడు జడ్జి గారికి ఏది సమంజసంగా ఉందో అది తీసుకుని తీర్పిస్తారు. దాంట్లో జడ్జి గారు ఏమీ పక్షపాతంగా ఉండరు, నిష్పక్షపాతంగా తీర్పు చెబుతారు. అది వాదించే దీనిలో ఉంటుంది. చిన్న లూపోలు పట్టుకుని వాదిస్తారు. దానివల్ల ఈ న్యాయం జరుగుద్ది మనం అనుకుంటాము. ఇప్పుడు గెలిచినాడు ఏమనుకుంటాడు, నాకు న్యాయం జరిగింది అనుకుంటాడు. ఓడిపోయినాడు ఏమంటాడు, నాకు అన్యాయం జరిగింది అంటాడు. దీనికి ఇంతకంటే ఏమి లేదు. ఇప్పుడు ఎవరికైనా రెండు రకాల లాయర్స్ ఉంటారు. బార్ కౌన్సిల్లో వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వీళ్ళని ఇష్టపడే ఉంటారు. ఏం జరుగుద్దో చూద్దాం, అంతే. వెయిట్ అండ్ సీ.